హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫైండింగ్ ఫ్లేవర్స్. బయట వర్షం కురుస్తూ ఉంటే మసాలా మిర్చి బజ్జీ తింటే వావ్ ఎంత బాగుంటుందో కదా. ఇంకా లేట్ చేయకుండా పదండి వీడియోలోకి. ముందుగా కొంచెం చింతపండుని నీళ్ళలో నానబెట్టుకున్నాను. ఈ చింతపండు గుజ్జు తీసుకుని ఒక బౌల్లో వేస్తున్నాను. ఇప్పుడు ఈ చింతపండు గుజ్జులో అర చెంచా ఉప్పు వేసాను. మీ రుచికి సరిపడా వేసుకోవచ్చు. 1 టీ స్పూన్ వాముని రోట్లో వేసి కొంచెం బరకగా దంచాను, అది వేస్తున్నాను. ఒకసారి కలిపి ఒక పావు కప్పు నువ్వుల్ని వేయించి ఇలా పొడిలాగా గ్రైండ్ చేశాను. ఆ నువ్వుల పొడిని ఇప్పుడు వేసి కలపాలి. ఇప్పుడు బజ్జీలు చేయడానికి మా ఇంట్లో కొంచెం స్పైసీగా ఇష్టపడతారు కాబట్టి నేను నార్మల్ లావు మిర్చి తీసుకున్నాను. ఇవి పెద్దగా కారం లేవు. ఈ మిర్చీలకి కొంచెం కొసలు కట్ చేసి మధ్యలో ఘాట్లు పెట్టి గింజలు తీసేయాలి. మీరు బజ్జీ మిర్చితో అయినా చేసుకోవచ్చు. బజ్జీ మిర్చితో చేస్తే మాత్రం పిండిలో కొంచెం కారం వేయాల్సి ఉంటుంది. తర్వాత మనం ముందుగా చింతపండు గుజ్జులో ఉప్పు, వాము పొడి, నువ్వుల పొడి వేసి కలుపుకున్నాం కదా, ఆ పేస్టుని ఈ చీల్చిన మిర్చిలో ఒక అర చెంచా వరకు ఈ మిర్చిలో నింపాలి. అన్నీ ఇలాగే నింపుకున్నాక ఇప్పుడు శనగపిండి కలుపుకుందాం. 250 గ్రాముల శనగపిండి తీసుకున్నాను. ఇందులో సరిపడా ఉప్పు నేను అర చెంచా వేస్తున్నాను. పావు చెంచా వంట సోడా, తినే సోడా అంటారు కదా, బజ్జీ సోడా అంటారు కదా, అది. అర చెంచా వాముని తీసుకొని ఇట్లా నలిపి వేయాలి. వేశాక ఒకసారి కలిపి కొన్ని నీళ్లు పోస్తూ కలపాలి. మీకు ఎక్స్ట్రాగా క్రిస్పీగా కావాలంటే ఒక 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా పిండి కలిపాక స్టవ్ పైన డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టి వేడయ్యాక కలుపుకున్న శనగపిండిని ఒక డ్రాప్ ఇలా వేస్తే వెంటనే పైకి వచ్చిందంటే మంచిగా వేడైనట్లు. ఇట్లా వేడయ్యాక మసాలా నింపి పెట్టుకున్న మిర్చిని తీసుకొని పిండిలో డిప్ చేసి ఆయిల్లో వేయాలి. ఇవి మసాలా నింపిన మిర్చీలు కాబట్టి ఓపెన్ లేకుండానే చేయాలి. స్టఫ్ చేసిన మసాలా ఆయిల్లో పడితే ఆయిల్ కలర్ మారిపోతుంది. ఇలా వేసిన బజ్జీలు కొంచెం వేగాక తీసి అన్నీ ఇలాగే కొంచెం వేయించుకొని అన్నీ అయినాక మళ్ళీ డబుల్ ఫ్రై చేయాలి. అప్పుడు మిర్చి బజ్జీలు కరకరలాడుతూ చాలా బాగుంటాయి. ఓపెన్ ఉంటేనే బజ్జీలు బాగుంటాయి అనుకుంటే మసాలా నింపిన వైపు కాకుండా ఆపోజిట్ వైపు గిన్నెకి ఇట్లా గీరి వేయాలి. అప్పుడు మిర్చీలు వేగుతాయి, బజ్జీలు కూడా చాలా బాగుంటాయి. ఇవి వేయించాక టిష్యూ పేపర్లోకి తీసుకుంటున్నాను. పైన కొంచెం చాట్ మసాలా చల్లి వేడి వేడిగా తింటే చాలా చాలా బాగుంటాయి. ఈ వెదర్కి మిర్చి బజ్జీలు మంచి కాంబినేషన్, సూపర్గా ఉంటాయి. ఈ బజ్జీలు తిని 1 కప్పు టీ అయినా కాఫీ అయినా తాగామంటే వావ్ చాలా చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.